పిచ్చోళ్ళు సొసైటీలో తిరుగుతున్నారనుకోండి ఫ్రీగా, వాళ్ళ వల్ల డెఫినెట్గా ఎంతో కొంత ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఇప్పుడు నేను జ్యోతిష్కుడిని అని చెప్పుకుని తిరుగుతున్న ఒక పిచ్చోడు ఉన్నాడు, వేణుస్వామి అని. ఆ క్యాండిడేటు ఎన్నికలకు ముందు పలానా వాళ్ళు గెలిచేస్తారు, అది ఇది అని ఛాలెంజ్లు చేసేవాడు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత, ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు కావచ్చు, సో అవన్నీ అతను ఏదైతే చెప్పాడో దానికి ఆపోజిట్గా జరిగినాయి. ఇప్పుడు కొద్ది రోజుల పాటు నేను అసలు జ్యోతిష్కుని చెప్పను, అది చేయను ఇది చేయను అని కొన్నాళ్ళు, అంటే మొహం చెల్లక లేకపోతే కనపడితే కొడతారని కావచ్చు, మొత్తానికి కొన్నాళ్ళు కనపడకుండా పోయాడు. మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి ఏం పిచ్చి ప్రలాపాలంటే, అసలు సీఎంలు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే గెలిచారో, లేదా ఒక సీఎం, తెలుగు రాష్ట్రాల్లో ఒక సీఎం, అతను పూజల వల్ల గెలిచాడంట, ఇంకో సీఎం పూజల వల్ల ఓడిపోయాడంట.